రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మోండలిస్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ పంటగా పేరు పొందిన కోకో సాగు ఏటికేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఈ పంట సాగులో అత్యంత కీలకమైన అంశం కొమ్మ కత్తిరింపు. దీనినే ప్రూనింగ్ అంటారు. మొక్కలను ప్రూనింగ్ చేయకుండా వదిలేస్తే చెట్లు ఎత్తుగా పెరిగిపోయి గాలి వెలుతురు ఆడక చీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గుతాయి. అలా కాకుండా నాటిన ఏడాది నుంచే ఒక పద్ధతి ప్రకారం కొమ్మ కత్తిరింపు చేస్తే చెట్లు గొడుగు ఆకారం సంతరించుకొని యాజమాన్యం సులభతరం చేయటమే కాకుండా ఏటా క్రమం తప్పకుండా ఫలసాయాన్నిస్తాయి. గత వారం కాపునిచ్చే తోటల్లో ప్రూనింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ లేత తోటల్లో చేపట్టే ప్రూనింగ్ గురించి మోండలిస్ సంస్థ జమిలికి చెందిన అసిస్టెంట్ మేనేజర్ విజయ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో ప్రధాన అంతర పంటగా విజయవంతంగా సాగుతున్న కోకో పంట ప్రస్తుతం సుమారుగా 32,000 హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్లో దీని సాగు జరుగుతుంది. కోకో మొక్క నాటిన తర్వాత 2వ సంవత్సరం నుంచి దిగుబడి రావడం మొదలయ్యి 5వ సంవత్సరం 6వ సంవత్సరం వచ్చేటప్పటికి దిగుబడి స్థిరీకరణ అనేది జరిగి అత్యధిక దిగుబడి ఎంతైతే రాగలదో అంత రావడం అనేది జరుగుతుంది. అయితే దీని జీవితకాలం 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కోకో మొక్క నాటిన తర్వాత ఈ ఆరంభ దశ నుంచి కోకో మొక్కల్లో మనం చేపట్టే కత్తిరింపు చర్యలు వీటిని ఆధారం చేసుకొని ఈ కోకో మొక్క పెరుగుదల, భవిష్యత్తులో దాని నుంచి వచ్చే దిగుబడి, కొమ్మ మీద ఏర్పడే కాత పూత ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఉండే ఈ అంతర పంట అయిన కోకోలో ఆరంభ దశలో మొదటి 3 సంవత్సరాల్లో మనం చేపట్టే కొమ్మ కత్తిరింపు చర్యలు చాలా ముఖ్యమైనవిగా భావించి ఎటువంటి అశ్రద్ధ తీసుకోకుండా కొమ్మ కత్తిరింపులు అనేది చేపట్టి ఈ చెట్లకి ఆరంభ దశలో కానీ ట్రైనింగ్ ఇచ్చుకోగలిగినట్టయితే బలంగా దృఢంగా పెరిగి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కోకో మొక్క నాటిన తర్వాత 9 నెలల వయసు నుంచి 12 నెలల వయసు సమయానికి జార్కెట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. మొదటి 9 నెలల్లో కోకో మొక్క నిటారుగా పెరగడం గమనించవచ్చు. 9 నెలలు దాటిన తర్వాత చివరిలో ఉన్న చిగురు అనేది రూపాంతరం చెంది 3 నుంచి 5 కొమ్మలుగా విడిపోయి నేలకి సమాంతరంగా పెరగడం గమనిస్తాము. ఈ సమాంతరంగా పెరిగే 3 నుంచి 5 కొమ్మల్ని ఒక్కొక్క కొమ్మని మనం ఫ్యాన్ బ్రాంచ్ అంటాము. ఈ నిటారుగా పెరిగిన ప్రధాన కాండము, దానిపైన ఏర్పడిన 3 నుంచి 5 ఫ్యాన్ కొమ్మలు ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక జార్కెట్ అని చెప్పవచ్చు. ఈ కోకో మొక్క ఒక్క జార్కెట్ ఉండే విధంగానే దీన్ని మనం జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా కారణాల వల్ల ఈ చిగురు రూపాంతరం చెంది జార్కెట్ ఏర్పడే లోపు అధిక వేడి వల్ల కానీ, ఏదైనా పురుగుల తాకిడి వల్ల కానీ, ప్రధాన పంట అయిన కొబ్బరి ఆయిల్ పామ్ ఒక కొమ్మలు పడి కానీ, ఏదైనా కారణాల వల్ల కానీ కొమ్మ విరిగిపోయినట్టయితే అధికంగా చుపాలను రావడం అనేది మనం కోకోలో గమనిస్తుంటాము. ఈ విధంగా వచ్చినట్టయితే ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న కొమ్మల్లో నిటారుగా ఆరోగ్యంగా దృఢంగా పెరిగిన కొమ్మని మనం ఉంచుకొని తర్వాత వాటికి ట్రైనింగ్ చేసుకోవాలి. ఈ మొదటి సంవత్సరంలో మనం చేపట్టే కత్తిరింపుల్ని ఫార్మేటివ్ కత్తిరింపులని, 2వ సంవత్సరంలో చేపట్టే కత్తిరింపుల్ని స్ట్రక్చరల్ ప్రూనింగ్ అని అంటాము. ఈ ఫార్మేటివ్ కత్తిరింపులో భాగంగా ఒకే గొడుగు ఉండే విధంగా మనం ఈ జాగ్రత్తలు చేపట్టి అనవసరమైన చుపాలని కత్తిరింపు చేసుకోవాలి. అదేవిధంగా జార్కెట్ ఏర్పడిన తర్వాత నేలకి సమాంతరంగా పెరుగుతున్న ఈ ఫ్యాన్ కొమ్మలని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం కట్ చేయకూడదు. ఈ కొమ్మలు జార్కెట్ ఆవిర్భవించిన ప్రాంతం నుంచి ఒక 2 అడుగుల దూరం వరకు ఈ ఫ్యాన్ కొమ్మల మీద వచ్చే పక్క కొమ్మల్ని కూడా మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండడం వల్ల చెట్టు గుబురుగా పెరగకుండా వెంటిలేషన్ అంటే గాలి వెలుతురు ప్రసరణ సరిగ్గా జరిగి భవిష్యత్తులో వచ్చే పూత, పింద, కాత ఇదంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కోకో తోటల్లో అందించే పోషకాల వల్ల కానీ, నీడ వల్ల కానీ, నీటి యాజమాన్యం వల్ల కానీ ఈ కోకో మొక్కలు వదిలేసినట్టయితే గుబురుగా పెరిగి మనం భవిష్యత్తులో ఈ కాయ కోసుకోవడానికి వీటికి కూడా ఇబ్బంది పడేంత ఎత్తులో పెరుగుతాయి. కాబట్టి ఆరంభ దశ నుంచి కొమ్మలు కత్తిరింపు చేసుకొని కోకో చెట్టుకి ఒక గొడుగు, ఓపెన్ చేసిన గొడుగు ఆకృతి వచ్చే విధంగా దీన్ని కత్తిరింపు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా కారణాల వల్ల ఈ గొడుగు అనేది తక్కువ ఎత్తులో కానీ ఏర్పడినట్టయితే ఈ కోకోకి సహజంగా అంతస్తులుగా పెరిగే ఒక గుణం ఉంటుంది. ఇందులో భాగంగా తక్కువ ఎత్తులో గొడుగు ఏర్పడిన మొక్కలలో కింద నుంచి మరొక చుపాన్ని కానీ మనం వదిలేసినట్టయితే ఇది మొదట ఏర్పడిన అంతస్తు కన్నా పైకి వెళ్ళి స్థిరపడి బలమైన ఒక దృఢమైన జార్కెట్గా ఏర్పడి చెట్టు మనం ఆశించిన ఎత్తులో పెరగడం అనేది జరుగుతుంది. ఈ కోకో మొక్కల్లో కూడా 2వ సంవత్సరంలో కూడా మనము ప్రధాన కాండం మీద ఎండపడినట్టయితే
చెట్టు దాన్ని రక్షించుకోవడం కోసము అధికంగా చుపాలను నీటి కొమ్మల్ని ఉత్పత్తి చేయడం గమనిస్తుంటాము. ఈ చుపాలని మనం కానీ కత్తిరించుకోకపోతే ప్రతి ఒక్క చుపాను కూడా ఒక గొడుగు కొమ్మగా ఏర్పడి చెట్టుకి ఒక బ్యాలెన్స్ అనేది లేక చెట్లు ఇరిగిపోవడానికి మధ్యలోకి చీలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆరంభ దశలు జార్కట్ ఏర్పడిన సమయంలోనే అధిక జార్కట్లు ఏర్పడకుండా ఒక నిటారుగా స్ట్రైట్గా ఆరోగ్యంగా దృఢంగా ఉండే ఒక జార్కట్ని ఏర్పరచుకోవడం కోసం మనం ఆరంభ దశ నుంచి కూడా కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ఈ నీటి కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేసేయాలి. ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టిన తర్వాత తెగులు సోకకుండా ఎండిపోల సమస్యలు రాకుండా కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అయిన కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ కానీ లీటర్కి 3 గ్రాముల లెక్క కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులు సోకడం అనేది నియంత్రించుకోవచ్చు. దీంతోపాటుగా కోకో తోటలో ఎండిపోల సమస్య అనేది కూడా రాకుండా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా ఈ కోకో తోటలో ఉన్న చెట్లన్నీ కూడా ఒకే ఎత్తులో గొడుగులు ఏర్పరిచి ఉన్నట్టయితే గాలి వెలుతురు అనేది బాగా జరిగి ఏర్పడిన పోతంతా కూడా పిందెగా మారడం, ఏర్పడిన పిందంతా కూడా కాయగా మారి మనకి అధిక ఫలసాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరంభ దశలో కోకో తోటల్లో మనం చేపట్టే కొమ్మ కత్తిరింపులు అనేది చాలా ముఖ్యమైనవిగా భావించి ఎక్కడా కూడా దీని విషయంలో అలసత్వం వహించకుండా జాగ్రత్తలు చేపట్టాలి. దీనికి సంబంధించిన ఏదైనా సాంకేతికంగా సలహాలు కావాలన్నట్టయితే మోనలిస్ సంస్థలోని ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఉద్యాన శాఖ తరపున కూడా ట్రైనింగ్ తీసుకొని కొమ్మ కత్తిరింపుల్లో ఎటువంటి అలసత్వం తీసుకోకుండా మనం కొమ్మ కత్తిరింపులు చేపట్టినట్టయితే కోకో తోటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు. లేత కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపుల గురించి రైతుల అనుభవాలను వారి ద్వారానే తెలుసుకుందాం. నేను కొబ్బరిలో అంతర పంట కోక వేసాను. 2 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ప్రూనింగ్ చేయాలి. గొడుగులు పక్క గొడుగు రాకూడదు. పక్క పిల్ల వచ్చినప్పుడు కట్ చేయాలి. ఈరిపోయిన తర్వాత గొడుగు వస్తుంది, ఆ గొడుగు నిలబెట్టుకోవాలి. మనం సైడ్ పిలకలు రాకూడదు. చెట్టు మొదల నుంచి కూడా సపోర్ట్గా కర్రకు సపోర్ట్ కట్టుకోవాలి. కట్టిన తర్వాత మనం మళ్ళీ ఇదిగి వల్లి కూడా మళ్ళీ కర్ర మార్చుకోవాలి. మొక్క నాటిన 3-4 సంవత్సరాల దాకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి తప్పు చేయకుండా ఉంటే మనకి 30-40 సంవత్సరాల లైఫ్ ఇస్తుంది. అది మాకు వచ్చి 15 సంవత్సరాలు కోకో తోట ఉందండి. 15 సంవత్సరాల ముర్ర తోట చూసండి ఆదాయం అది చూసి మళ్ళీ 5-6 ఎకరాలు కొత్త తోట వేసామండి, చిన్న మొక్కల తోట. 2వ సంవత్సరానికి కాపు వస్తుందండి తోట. ఈ మొక్కలు వచ్చండి 9 నెలలకి గొడుగు ఆకృతిలో వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న మొక్కలు కట్ చేసుకుని తర్వాత ఈ పిలకలు అవి రాకుండా ఎప్పటికప్పుడు నెలకొకసారి పూనింగ్ చేసుకోవాలి. జాడు అది రాకుండా జాడు కొమ్మలు అవి కట్ చేసుకోవాలండి. ఈ 3 సంవత్సరాలలో ఈ కొమ్మ కటింగ్ అది జాగ్రత్తగా చూసుకునండి. ఈ ఎరువులు యాజమాన్యం అది జాగ్రత్తగా చూసుకోవాలండి. చూసుకుంటే ఆదాయం అది బాగా వస్తుందండి, దిగుబడి అది బాగా పెరిగి. నాకు 10 ఎకరాలు కోకో తోట ఉంది. పామాయిల్లో కొంత ఉంది, కొబ్బరిలో కొంత ఉంది. కోకో మొక్క వేసిన కాడి నుంచి దీన్ని ప్రూనింగ్ చాలా జాగ్రత్తగా తీసుకుంటానండి. వేసిన 12 నెలల కాడి నుంచి సైడ్ బ్రాంచ్లు వస్తూ ఉంటాయి. ఆ బ్రాంచ్లు రాకుండా ఎప్పటికప్పుడు తీసేస్తాను. తర్వాత ఈ చెట్టు ఇక్కడికే ఒక్కొక్కప్పుడు గొడుగు వస్తుందండి, కానీ దీన్ని ఇక్కడ కట్ చేసేసి పైకి గొడుగు వచ్చేటట్టు చేస్తానండి. అప్పుడు ఆ గొడుగు నిలబడద్దండి. ఆ గొడుగులో వేస్ట్ మొక్కలన్నీ ఇట్లా వచ్చినాయన్నీ తీసేసి ఇట్లా గొడుగుకి ఆకారం చేస్తానండి. ఒక్కొక్కప్పుడు దీని నుంచి మళ్ళీ ఇంకోటి వచ్చి బ్రాంచ్లు వచ్చి ఆ గొడుగు వచ్చినప్పుడు అది తీసేస్తానండి. అది తీసేసి దీన్ని ఒక అంబ్రెల్లా ఆకారంలో తయారు చేసుకునే చెట్టుని చెవుళ్ళు క్లీనింగ్ చేసుకుని నీట్గా తయారు చేసుకుంటే కాపు అది శుభ్రంగా ఉంటుందండి. గాలి దుమ్ములకు కూడా చెట్టు పడకుండా ఉంటుంది. మనము చెట్టు ప్రూనింగ్ అనేది టయానికి తెగిపోతే ఈ చెట్టు బరువెక్కిపోయి ఓ పక్కకే ఒరిగిపోద్ది. ఆ టయానికి మనం ప్రూనింగ్ చేసి ఒరిగిపోయిన చెట్టుకి ఇట్లా గెళ్ళగట్టుకుంటే మళ్ళీ స్ట్రైట్గా వస్తుంది, బలంగా కూడా ఉంటుంది చెట్టు. ఏరేది కూడా కొద్దిగా మళ్ళీ సెటరేట్ అయ్యి మళ్ళీ బాగా వస్తుంది. కొమ్మ కత్తిరింపు అయిపోగానే నేను బ్లైటాక్స్ స్ప్రే చేస్తానండి. బ్లైటాక్స్ కొడతాం గురించి ఎండిరెమ్మ కూడా రాదండి, పొల్లిరుపు దాని మీద నీట్గా ఉంటుందండి. కోకో తోటల్లో ప్రూనింగ్ విధానం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలో కోకో సాగు విస్తరణకున్న అవకాశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.